chemistry, 6th paper. Chemistry, 6th paper. ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడండి. ఫస్ట్ టాపిక్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మీన్స్ to separate out the compound from the solution with the solvent. This is the solvent extraction. Refer to separate out the compound from the solution with the help of the solvent. The help of the solvent. This is the solvent extraction. Explain this to them. There are solvent extraction methods. 3 types. First one, batch. Second one, continuous method. Third one is Craig counter method. First one is batch extraction. Second one is continuous extraction. Third one is Craig counter extraction. మూడు కంపేర్ చేస్తూ చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ద టాపిక్ ఈజ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. This is the solvent extraction. The first one is there are three types of solvent extraction. Number 1, batch extraction. Batch extraction. దీనికి నోట్స్ వర్డ్స్ చదవాలంటే వర్డ్స్ చెప్పాలంటే డిక్టేట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో మీరే నోట్స్ రాసుకోండి. మీకు బ్రైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మీకు అర్థమయ్యేది. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. This one is first one. Second type is solvent extraction. Sorry. Continuous extraction. Third one is Craig's counter extraction. These are the 3 types of solvent extraction. Simple. Major difference ఏంటి చెక్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ 3 types, 3 methods ఎందుకు యూజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింపుల్. కోఎఫిషియంట్ వాల్యూ. ఇది అంతేనా? Distribution of coefficient value. Distribution of coefficient value. Coefficient value nothing but KD value large. Here large. Coefficient value అంటే తెలుసు మీకు. KD equal to C1 by C2. The compound immiscible in either aqueous layer లో డిజాల్వ్ అయి ఉంటుంది, ఆర్గానిక్ లేయర్ లో డిజాల్వ్ అయి. ఆ పర్సంటేజ్ ఎలా తీసుకున్నాము అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోఎఫిషియంట్, దాన్ని KD అంటున్నాము. ఇక్కడ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ లో ఎలా తీసుకున్నాం చూడండి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ వాల్యూ KD వాల్యూ ఎలా ఉండాలి? లార్జ్ ఉన్నప్పుడు తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ లో చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోఎఫిషియంట్ KD వాల్యూ ఎలా ఉంటుంది చూడండి, స్మాల్ గా తీసుకుంటాం. స్మాల్ గా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ క్రైగ్స్ కౌంటర్ మేజర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం చూడండి, distribution of
కోఎఫిషియంట్ KD వాల్యూ ఈజ్ వెరీ లెస్ గా ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు క్రైస్ కౌంటర్ యూజ్ చేస్తుంది. ఆ 3 టైప్స్ ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి మెథడ్ ఏంటి చెక్ చేసుకుందాం. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నామో చెక్ చేసుకుందాం. మెథడ్ ఏంటి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ టైప్లో ఎలా ఉంటుంది చూడండి. ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపౌండ్ ఏ, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపౌండ్ ఏ dissolved in X and Y, X plus Y mixture లో dissolve అయ్యింది. Compound A in X plus Y లో dissolve అయ్యింది. అవుట్ ఆఫ్ X plus Y ఏదైనా ఒకటి aqueous లేయర్ అవ్వచ్చు, రిమైనింగ్ వన్ ఆర్గానిక్ లేయర్ అవ్వచ్చు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఏని సపరేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ B. B is the solvent. X and Y both are the mixture of solution. ఈ సొల్యూషన్ ని this one is separating funnel. దీన్ని separating funnel మీనింగ్ ఏంటి అంటే చూడండి, సపరేట్ చేసి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్ ని సపరేట్ చేస్తుంది. ఈ X plus Y ని ఏం చేస్తున్నాం అంటే ఈ సపరేటింగ్ ఫన్నల్ తీసుకుంటాం. X plus Y ని సపరేటింగ్ ఫన్నల్ తీసుకొని సపరేటింగ్ ఫన్నల్ X plus Y తీసుకుంటున్నాం అన్నది బట్ A కూడా అక్కడ యాడ్ అయ్యే ఉంటుంది. మన టార్గెట్ ఏంటి దేని డివైడ్ చేస్తున్నాం. సో X ఇక్కడ ఉంటుంది అనుకోండి, Y ఇక్కడ ఉంటుంది అనుకోండి. X లో ఏ ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ Y లో కూడా ఏ ఉంటుంది. ఇప్పుడు సపరేటింగ్ ఫన్నల్ తీసుకుంటాం. ఆఫ్టర్ షేక్ చేస్తున్నాం. ఈ సపరేటింగ్ ఫన్నల్ ని బాగా షేక్ చేసినప్పుడు ఈ కంప్లీట్ ఏ అనే పార్టికల్ ఎక్కడ వెళ్తుందని అంటే ఏదో ఒక లేయర్ వెళ్తుంది, పైకి వెళ్ళిపోతుంది. ఏ అనే పార్టికల్ అంతా కూడా పైకి వెళ్తుంది. ఓన్లీ ప్రొపైల్ అంటే కంప్లీట్ సెటిల్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడ అయితే కింద అండ్ బాటమ్ లో లేకుంటే పైన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, B అనే సాల్వెంట్ తీసుకుంటాం. B అనే సాల్వెంట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీనికి యాడ్ చేసిన తర్వాత ఈ Y ఏం చేస్తున్నాం, కంప్లీట్ Y సొల్యూషన్ కంప్లీట్ గా సపరేట్ అవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ సపరేట్ ఫైనల్ మిగిలిన చూడండి X ప్లస్ A ప్లస్ B. మన టార్గెట్ ఏంటి A ని సపరేట్. అగైన్ ఇంకా ఏమైనా ఇక్కడ Y ఉందా అని ఏం చేస్తున్నాం చూడండి, మళ్ళీ ఫ్రెష్ గా B ని యాడ్ చేసి ఏం చేస్తున్నాం, మళ్ళీ షేక్ చేస్తున్నాం, మళ్ళీ Y ని సపరేట్. ఫస్ట్ అటెంప్ట్ కే 100% Y సొల్యూషన్ సపరేట్ అవ్వదు. సో సెకండ్ టైం చేస్తుంది, దెన్ థర్డ్ టైం అలా బ్యాచ్ వైజ్ చేస్తుంది అన్నమాట. సొల్యూషన్ పైన డిపెండ్ అవుతుంది. బ్యాచ్ వైజ్ చేస్తూ Y సొల్యూషన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మిగిలినది X A B. దీంట్లో నుంచి ఈజీగా A ని సపరేట్ అవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. మనం ఎందుకు బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటరీ number of times చేస్తున్నాం. I mean 2 to 3 based on the solution number of times చేయడానికి అవకాశం ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. వాటిని బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ TEL ఇన్ గ్యాసోలిన్. TEL అనే కంపౌండ్ గ్యాసోలిన్ డిజాల్వ్ అయితే దీన్ని ఏం చేస్తున్నాం, మేము యాడ్ చేస్తున్నాము HCl అనే సొల్యూషన్ యాడ్ చేసి ఏం చేస్తున్నాం, TEL ని సపరేట్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ గోస్ టు కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోఎఫిషియంట్ KD వాల్యూ కంప్లీట్ గా స్మాల్ గా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. మరి ఇదేంటి సింపుల్. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ బ్యాచ్ వైజ్ చేస్తున్నాం, బ్యాచ్ వైజ్ వైర్ సపరేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చూడండి, కంటిన్యూస్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఐ మీన్ దీన్ని డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి.
Just wait. చేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను అర్థం కాదు. This one is organic layer. This one is aqueous layer. This is condenser. The vapors. చెక్ చేయండి. కండెన్సర్ నేచర్ ఏంటి అంటే టెంపరేచర్ని అదుపులో ఉంచుతుంది, దాన్ని లిమిట్లో ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏదైనా ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర చేయాలనుకున్నాం అనుకో, అక్కడికి సెట్ చేస్తే కండెన్సర్ కూల్గా ఉంచుతుంది అన్నమాట అక్కడ దాకా. సో కండెన్సర్ నేచర్ ఏంటి, టెంపరేచర్ని కంట్రోల్ చేయవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి చూడండి. సారీ రైట్. సేమ్ ఇక్కడ ఆక్వస్ లేయర్ అండ్ ఆర్గానిక్ లేయర్ గా డివైడ్ అవుతుంది. కంటిన్యూస్ ఫ్లో అన్నమాట. కంటిన్యూస్ గా మనం షేక్ చేస్తూనే ఉంటాం. ఆర్గానిక్ లేయర్ గా ఆక్వస్ లేయర్ గా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇవేమి షేక్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి వేపర్స్ ఫామ్ అవుతుంది. వేపర్స్ అన్ని కూడా ఇక్కడ ఆర్గానిక్ లేయర్ నుంచి ఇక్కడ సపరేట్ అవుతుంది. ఈ కంప్లీట్ ఏమవుతుంది చూడండి, దీన్ని కండెన్సర్ అంటారు. కండెన్సర్ నేచర్ ఏంటి, టెంపరేచర్ ని స్టేబుల్ గా ఉంటుంది. మరి దీని డిఫరెన్స్ సేమ్ కాకుంటే ఇక్కడ ఆర్గానిక్ లేయర్ ఆక్వస్ లేయర్ కంటిన్యూస్ గా ఫామ్ అవుతూనే ఉంటుంది అండ్ కంపౌండ్ సపరేట్ కంటిన్యూస్ గా అవుతుంది. సింపుల్ డిఫరెన్స్. ఇక్కడ బ్యాక్ సైజ్ అవుతుంది, ఇక్కడ ఏంటి కంటిన్యూస్ గా లేయర్స్ ఫామ్ అవుతూనే ఉంటుంది, లేయర్స్ నుంచి కంపౌండ్ సపరేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ గోస్ టు క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్. ఈ క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్ మీ బుక్ లో వచ్చినది, కొంచెం మీకు అర్థం అవ్వకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఐ మీన్ డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ లో మీరు మెన్షన్ చేసుకోండి. డయాగ్రామ్ బుక్ లో ఉన్నది కాదు, బుక్ లో డయాగ్రామ్ ఇవ్వలేదు, చూసుకోండి.
This is the equipment of Craig's counter extraction. దీనికి మ్యాటర్ చాలా పెద్దగా ఉంది, బట్ కాన్సెప్ట్ ఎలా చెప్తాను చూడండి. దీనికి ట్యూబ్స్ కి నేమ్ ఇద్దాం. ఏ ట్యూబ్ ఏ, ఇది బి అంటున్నాం, ఇది కంప్లీట్గా ఇక్కడ ఉన్నది. దీన్ని సి ట్యూబ్ అంటున్నాం, దీన్ని ట్యూబ్ డి అంటున్నాం, దీన్ని ట్యూబ్ ఈ అంటున్నాం. లాస్ట్ వన్, దిస్ వన్ ఇస్ ట్యూబ్ ఎఫ్. ఇక్కడ కార్నర్ ట్యూబ్ ఎఫ్. ఈ క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తుంది, ఏ టైంలో యూజ్ చేస్తున్నాం చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోఎఫిషియంట్ వాల్యూస్ నథింగ్ బట్ కేడి వాల్యూ వెరీ లెస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఫస్ట్ కాంపౌండ్ ఎక్కడ తీసుకుంటుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్యూబ్ ఏలోకి సొల్యూషన్ పంపిస్తుంది. ట్యూబ్ ఏలోకి సొల్యూషన్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ట్యూబ్ బిలోకి సొల్యూషన్ పంపుతుంది. రైట్, ఇలా ఉంది, ఇలా ఉంది. ట్యూబ్ ఏ నుంచి సొల్యూషన్ ట్యూబ్ బికి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఆపరేటర్ని ఇలా వర్టికల్గా చేస్తాం. వర్టికల్గా చేసినప్పుడు చూడండి, ఇదంతా ఏమవుతుంది, అప్పర్ ఫేజ్ అవుతుంది, అంతా లోయర్ ఫేజ్ అవుతుంది. వర్టికల్గా చేసినప్పుడు ట్యూబ్ ఏ నుంచి సొల్యూషన్ పంపించిన సొల్యూషన్ అంతా బీకి సెటిల్ అయిపోయింది. ట్యూబ్ బిలో సొల్యూషన్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఉన్నది, ఇలా ఉన్నది. ఆపరేటర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా వర్టికల్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ట్యూబ్ ఏ ఇస్తుంది, సొల్యూషన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా ఉన్న సొల్యూషన్ అంతా ఇక్కడ దాకా ఉన్న సొల్యూషన్ అంతా అప్పర్ ఫేజ్ అంటున్నాం, ఇక్కడ దాకా ఉన్న సొల్యూషన్ అంతా లోయర్ ఫేజ్. ఈ అప్పర్ ఫేజ్ అంటే ఆక్వస్ లేయర్ అండ్ ఆర్గానిక్ లేయర్, ఏదో ఒక లేయర్ ఏమవుతుంది పైకి, వెళ్తుంది. బాటమ్ లేయర్ ఇక్కడ సపరేట్ అవుతుంది. ఈ పైకి వెళ్ళిన సొల్యూషన్ మళ్ళీ యాజ్ చేసాం, మళ్ళీ ఇంతకుముందు ఇలా తిప్పేసాం, ఇక్కడికి వచ్చేసింది. ట్యూబ్ సికి వెళ్ళింది. ట్యూబ్ సి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి, ట్యూబ్ డికి వెళ్తుంది. ట్యూబ్ డి నుంచి నెక్స్ట్ ఎక్కడికి, ట్యూబ్ ఈకి వెళ్తుంది. ఈ నుంచి నెక్స్ట్ ఎఫ్ నుంచి బయటకు రావచ్చు. మళ్ళీ ఈ సొల్యూషన్ ఏం చేస్తున్నటువంటి మళ్ళీ కాంపౌండ్ ఏ నుంచి పంపిస్తే ఇంకేమైనా అలా ఉందేమో, ఇంకేమైనా ఆర్గానిక్ ఆక్వస్ ఉందేమో, ఇక్కడ నుంచి ఎఫ్ నుంచి ఇక్కడికి పంపించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వర్టికల్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్. అర్థమైంది? సొల్యూషన్ ఎక్కడి నుంచి పాస్ చేస్తుంది చూడండి, ఏ నుంచి ట్యూబ్ ఏ నుంచి పాస్ చేస్తుంది, ఇక్కడ సెటిల్ అయిపోయింది, వర్టికల్ వెళ్ళిపోతుంది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఫామ్ అవుతున్నాయి. అప్పర్ ఫేజ్ సి ట్యూబ్ లెక్క వెళ్తుంది, లోయర్ ఫేజ్ ఇక్కడే ఉంటుంది. సి ట్యూబ్ నుంచి వెళ్ళిన అప్పర్ ఫేజ్ ఎక్కడికి, డి ట్యూబ్ లెక్క వెళ్తుంది, డి నుంచి ఈ దెన్ ఎఫ్. మళ్ళీ ఇక్కడికి ఇది దేని కనెక్షన్ అవుతుందండి, ఏ నుంచి మళ్ళీ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎందుకు, మళ్ళీ ఇంకేమైనా దాంట్లో లోయర్ ఫేజ్ ఉందేమో, సో మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూస్ చేస్తుంది. దీన్ని క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్. దిస్ ఇస్ ద క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్. క్రేగ్స్ కౌంటర్ ఎక్స్ట్రాక్షన్ కి నోట్స్ నేను ఇస్తాను, రిమైనింగ్ మీకు మెటీరియల్లో వస్తుంది. ఈ డయాగ్రామ్ లేదు, ఈ కంప్లీట్ ఈ నోట్స్ నేను ఇస్తాను. దిస్ ఇస్ ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ని ఈరోజు లెసన్ కంప్లీట్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. మీకు చెప్పిన టాపిక్ చూడండి, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్, 2 examples, and solvent extraction limitations. Next goes to solvent extraction methods. There are 3 types. Number 1, batch extraction, continuous extraction, last one is Craig's counter extraction. These 3 types of extractions are involved in solvent extraction. So first lesson is over. Next goes to chromatography. This is the solvent extraction. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, ప్లీజ్ మీ గ్రూప్లో అడగండి. రెండవది పేపర్ 5 రేపు చెప్తున్నాం, ఈరోజు టైం దొరకట్లేదు, మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ.